అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు, ఫిబ్రవరి 2025. దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచారం బట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకు తెలుసు గురువు ఏమో వృషభంలో ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్లో ఉన్నారు. అది 4th ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు. అదొక మంచి విషయం. యాక్చువల్గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు, అంటే కుజుడు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. మనకు తెలుసు కుజుడితో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూన్ 7th వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట. అందుకోసం కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. అలాగే మనం చూసాము అంటే కేతు మహారాజ్ ఏమో ఎక్కడున్నారు, ఇప్పుడు కన్యలో ఉన్నారు. రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు. రాహుతో పాటు వీనస్ ఉన్నారు అనమాట. శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి శుక్రుడు ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. దానికి మనకు తెలుసు కదా, లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది. 12th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట. అలాగే మెర్కురీ అంటే బుధుడేమో 11th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలోనే ఉన్నారు. సో 3 ప్లానెట్స్, శని, బుధ, సూర్యుడు, ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా, అంటే ఆఫ్టర్ 12th ముగ్గురు అందులో ఉంటున్నారనమాట. మనం మాట్లాడుకున్నాం కూడా, మొత్తం 6 గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము. అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కురీ ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట. కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురీ, సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో. సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో, స్టూడెంట్స్కి, అలాగే కెరియర్ విషయంలో, చేసే పని విషయంలో, బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట. ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము. అలాగే ఏంటంటే గణితం, అకౌంట్స్, ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే కొంచెం తగ్గుతుంది, ఆ యోగం అనేది తగ్గుతుంది. అదే స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. మెర్కురీ ఏమో ఫిబ్రవరి 11th, అలాగే సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి 12th అనమాట. మనం ఎప్పుడు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. అన్ని రాసుల వారిగా జనరల్గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది. అలాగే సూర్య సంక్రమణం ఎవ్రీ మంత్ ఉంటుంది. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్గా చాలా మంచిది అనమాట. మనం ఎప్పుడైనా సరే మనం ముందు మొదలెట్టేది మేషరాశి వాళ్ళ గురించి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి 2025 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. సింహరాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఎందుకంటే 6th house లో సన్ అంటే ఈ రాశికి అధిపతి, అలాగే ఏంటంటే మెర్కురీ 2nd and 11th లార్డ్, వాళ్ళేమో 6th house లో ఉన్నారనమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళేమో పైకి కుంభానికి వస్తున్నారు కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మేజర్ ప్లానెట్ 6th and 8th లో ఉన్నాయన్నమాట. అలాగే వీనస్, మనకి శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ మనకి మీనంలో అవుతున్నారు. సో అంతా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని ఖర్చులు కూడా చాలా అధికం ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటాయి. అండ్ డిస్హార్మనీ అంటాం, అంటే డిస్సాటిస్ఫాక్షన్, ఏ పని చేసినా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. కానీ బిజినెస్ పీపుల్కి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే 7th లార్డ్ 7th లోనే ఉన్నారు, అలాగే ఈ రాశికి అధిపతి కూడా వస్తున్నారు, అలాగే 2nd and 11th లార్డ్ కూడా వస్తున్నారు అనమాట. ఇంకేం కావాలి, బ్రహ్మాండంగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ వన్, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ కి. మనకి 8th లో రాహు ఉన్నాడు. సో తప్పక ఏంటంటే ఫారెన్ టచ్ అనేది వస్తుంది. అలాగే మనం చూసాము అంటే
10th లో జూపిటర్ ఉన్నారు కనుక కెరియర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గోచారం కూడా మంచి గోచారమే, చాలా బాగుంటుంది కెరియర్ డెవలప్మెంట్. కానీ ఏంటంటే సీక్రెట్గా ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు. అండ్ ఆల్సో ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఎస్పెషల్లీ కొలీగ్స్ కానీ లేకపోతే బాసెస్ కానీ తప్పక ఏంటంటే కొంత మీ పని మీద ధ్యాస పెట్టి మీరు ఎంత చేసినా కూడా మన్నన పొందడం అనేది, సాటిస్ఫాక్షన్ పొందడాన్ని, వాళ్ళ ద్వారా సాటిస్ఫాక్షన్ పొందడం అనేది కొంచెం తక్కువే ఈ నెల. కానీ శ్రమ అనేది చాలా అధికం, శ్రమకి తగిన ఫలితం అనేది కంప్లీట్గా మీకు రాదు. అలాగే మనం చూసాము అంటే 11th లో మార్స్ మనకి గోచారం జరుగుతోంది, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి సంచారమే అన్నమాట. కెరీర్ డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ మొత్తం చాలా బాగుంది. అలాగే కొత్తగా పార్ట్నర్స్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. పార్ట్నర్స్తో కొన్ని ఇష్యూస్ ఉండేప్పటికీ వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే స్టాక్ మార్కెట్లో కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ మంచి లాభాలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ పొందుతారనమాట. ఏది అయినప్పటికీను సెకండ్ కేతు ఏంటంటే సేవింగ్ మెంటాలిటీ అనేది ఇస్తుంది, కానీ సేవింగ్స్ చేయడం అనేది కొంచెం తక్కువ అనమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే స్టేటస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే బాగా సంపాదించే ఒక తరుణం కింద వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ ఎక్కువ లాభాలు వస్తాయి అన్నమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో అందుకని మిశ్రమ ఫలితాలనే చెప్తున్నాము. హెల్త్ విషయం మాత్రం చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఫుడ్ మీద, డయట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఏంటంటే టైంకి పెట్టుకుని ఒక పద్ధతిగా భోంచేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చాలా మంచిదన్నమాట. జాగ్రత్తగా హెల్త్ చూసుకోవడం అనేది మనం చెప్తున్నాం వీళ్ళకి, ఇది ఒక సూచన. సో తప్పక ఇవన్నీ పాటించండి. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఫారిన్ ట్రావెల్ అనేది వస్తుంది. వీసా రాలేదు అన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ముందుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం. అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. తప్పక ఈ నెలంతా బాగుండాలి అనేప్పటికీ మనం ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ చెప్తాం అన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, అలాగే ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, అలాగే ఏంటంటే మనకి సింధూర తిలకం పెట్టుకోవడం సండే చాలా మంచిది. అలాగే ఏంటంటే నిండు బ్రాహ్మణుకి సండే పిలిచి వాయనం ఇవ్వడం కానీ దక్షిణ ఇవ్వడం కానీ చాలా మంచిదన్నమాట. అంటే బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తున్నాను. ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకుని మీరు రెమెడియల్ మెషర్స్ కూడా చేయొచ్చు. అలాగే జాతి రత్నాలు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేసేప్పటికీ ఏంటంటే మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. మనం షార్ట్ టర్మే మాట్లాడుకుంటున్నాం. లాంగ్ టర్మ్ లో బాగుండాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రెమెడియల్ మెషర్స్ తీసుకోవడం మంచిది. రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. పార్ట్నర్స్ తో కొన్ని ఇష్యూస్ ఉండేప్పటికీ వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే స్టాక్ మార్కెట్ లో కానీ ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కానీ మంచి లాభాలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ పొందుతారనమాట. ఏది అయినప్పటికీను సెకండ్ కేతు ఏంటంటే సేవింగ్ మెంటాలిటీ అనేది ఇస్తుంది, కానీ సేవింగ్స్ చేయడం అనేది కొంచెం తక్కువ అనమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే స్టేటస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే బాగా సంపాదించే ఒక తరుణం కింద వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ ఎక్కువ లాభాలు వస్తాయి అన్నమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో అందుకని మిశ్రమ ఫలితాలనే చెప్తున్నాము. హెల్త్ విషయం మాత్రం చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఫుడ్ మీద, డయట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఏంటంటే టైంకి పెట్టుకుని ఒక పద్ధతిగా భోంచేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చాలా మంచిదన్నమాట. జాగ్రత్తగా హెల్త్ చూసుకోవడం అనేది మనం
చెప్తున్నాం వీళ్ళకి, ఇది ఒక సూచన. సో తప్పక ఇవన్నీ పాటించండి. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఫారిన్ ట్రావెల్ అనేది వస్తుంది. వీసా రాలేదు అన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ముందుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. తప్పక ఈ నెలంతా బాగుండాలి అనేప్పటికీ మనం ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ చెప్తాం అనమాట. వీళ్ళు కూడా ఏంటంటే సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, అలాగే ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, అలాగే ఏంటంటే మనకి సింధూర తిలకం పెట్టుకోవడం సండే చాలా మంచిది. అలాగే ఏంటంటే నిండు బ్రాహ్మణుకి సండే పిలిచి వాయనం ఇవ్వడం కానీ దక్షిణ ఇవ్వడం కానీ చాలా మంచిది అనమాట. అంటే బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తున్నాను. ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకుని మీరు రెమెడియల్ మెషర్స్ కూడా చేయొచ్చు. అలాగే జాతి రత్నాలు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేసేప్పటికి ఏంటంటే మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. మనం షార్ట్ టర్మే మాట్లాడుకుంటున్నాం. లాంగ్ టర్మ్ లో బాగుండాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రెమెడియల్ మెషర్స్ తీసుకోవడం మంచిది.